పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్ గా తీసుకున్నాడు. చాలా సంతోషం. ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని. ఏమని చెప్పాడైనా, దాదాపు 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. అసలు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంట్రీలని బ్రిటిష్ కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ ట్రెజరీ ప్రొసీడింగ్స్ ని కాదని బ్యాక్ ఎండ్ లో సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లకు ఎంటర్ చేయబడ్డాయి. దీనికి నేనేం చేయజాలను, దీనికి సంబంధించినంత వరకు నేను చాలా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తున్నాను అని మాట్లాడాడు. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. రెండవది ప్రధానమైంది మీరు చెప్పింది ఏంటంటే 23-24తో పోలిస్తే రెవెన్యూ లోటు దాదాపు 56% పెరిగింది, ఫిస్కల్ డెఫిసిట్ 30% పెరిగింది. ఈ పేపర్లో రెండు స్టేట్మెంట్లు రాస్తారు. ఎక్కడ సోర్సో తెలీదు. ఇవే మీరు ప్రెస్ మీట్ లో లాస్ట్ టైం చెప్పారు. సరే ఏదోలే, ఆయన పేపరు ఆయన ఏదో చెప్పుకున్నాడు అని చెప్పి కావాల్సిన వాటికి సమాధానాలు చెప్పాం. అవే తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ గారితో కౌన్సిల్లో చెప్పించే ప్రయత్నం చేశారు. నేను ఆ రోజు నిలదీశాను, అయ్యా పేపర్ ఏందో ఇటు పంపించండి, మీరు సిఏజీ అంటున్నారు, పంపించండి అంటే పంపించలేకపోయారు. పంపించిన తర్వాత చివరకు 15 నిమిషాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఆ పేపర్ పంపించారు. దాంట్లో నిజాలు ఏం జరిగాయో చూశారు, బొక్కబోర్లో పడ్డారు. వాళ్ళ ఓన్ వండి వార్పులకి సిఏజీ చెప్పింది అంటే ఏది క్రెడిబిలిటీ ఉంటే దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ గమ్మని నేను అంటా ఉన్నాను. మీరు గవర్నమెంట్ లోకి రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ ని చేశారు. క్లియర్ గా కాగ్ నంబర్స్ అంటే 2 నెలల్లోనే 50% డెఫిసిట్. ఆ జూన్ 12 నెలలు, ఆ 12 రోజులు తీస్తే మరో 3-4 వేల కోట్లు ఉంటది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల్ని 2 నెలల్లోనే చూపించినటువంటి ఘనత మీది. రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. మళ్లీ ఆ బురదను తీసుకొచ్చి మా మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని పర్యవసానమే ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేటువంటిది. ప్రభుత్వం నెట్ బారోయింగ్ సీలింగ్ ని పదే ఉల్లంఘించింది అనేటువంటిది. వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్? సింపుల్ సామాన్యుడి భాషలో నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేటువంటిది అనేక కారణాలని, ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసిన తర్వాత మాకు నిర్ధారిస్తారు. మా జిఎస్డిపిలో 3% ఇస్ ది లిమిట్. వాళ్ళు రాసుకున్నారు, ఆ ఫిగరే ఇందులో రాసుకున్నారు. వాళ్ళకి ఓన్ అసెస్మెంట్ చేసేసుకున్నారు. 24-25లో మీరు 17,000 కోట్ల రూపాయలకు మించింది. మించిందా లేదా నేను చెప్పే లెక్క అవద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క అవద్దు. ఇందులో ఒక సింపుల్ రూల్ ఉంది. నెట్ బారోయింగ్ సీలింగ్ ని నేను ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే దాటుతానో, మార్చ్ 31 నాటికి నేను పొరపాటున 1,000 కోట్లు 2,000 కోట్లు దాటాను అనుకోండి, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా లిమిట్ ని కట్ చేస్తారు అంత మేరకి. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. నేను 10,000 కోట్లు దాటితే 10,000 కోట్లు కట్ చేస్తారు, 5,000 కోట్లు దాటితే 5,000 కోట్లు కట్ చేస్తారు. ఆయన 24-25 గురించి నేను 17,000 కోట్లు దాటాను అన్నప్పుడు 25-26లో నాకు కట్ చేయాలి కదా. ₹1 కూడా కట్ కాలేదు కదా. అంటే నేను నెట్ బారోయింగ్ సీలింగ్ దాటలేదనే కదా అర్థం. ఈ పేపర్ అర్థం ఏంటో నాకు తెలియదు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం 3.2 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. పదే అసలు ఈ 3.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో ఫిగర్ నాకు అర్థం కావట్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 జూన్ నుంచి ఈ ఫిబ్రవరి 26 వరకు 19-20 నెలలకు గాను మేము చేసినటువంటి అప్పు 1,05,800 కోట్లు మాత్రమే. పదే 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు, 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు అనేటువంటిది. దీన్ని పట్టుకుని 3.5 లక్షలు, 3.20 లక్షలు రోజుకో సంఖ్యను చెప్తా పోతా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ప్రభుత్వానికి ఉన్నటువంటి బారోయింగ్స్ శాసనసభకు చెప్పినటువంటి 60,485.41 కోట్లే. మీరు ఆ రోజు అసెంబ్లీకి వచ్చి అడుగునుంటే ఆన్సర్ కూడా వచ్చి ఉండేది. 60,000 కోట్లకి 81,082 కోట్లకి తేడా ఏంటి అనంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ 13,419.30. ఇట్ ఈస్ ఏ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ బారోయింగ్. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కి 300 కోట్లే కేటాయించారు పంటల్ని కొనుగోలు చేయడానికి అనేటువంటిది. సరే 300 కోట్లే కేటాయించాం.
కానీ ఎంత ఖర్చు పెట్టాం? 1200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. కేటాయింపులకి మా ఖర్చుకి తేడా ఏంటంటే వీఆర్ కమిటెడ్ టు ది ఫార్మర్స్. 1200 కోట్లు, మీరు 7000 కోట్ల 5 ఏళ్లలో కేటాయింపులు చేసి 700 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. మీకు మాకు కంపారిజన్ ఎట్లా? మేము ఒక్క సంవత్సరంలో కొన్నాం, టొబాకో కొన్నాం, మిర్చి కొన్నాం, మామిడికి కొన్నాం, కంది, అన్ని పంటల్ని సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా ప్యాడీ మీద అయితే మీరు 6 నెలలకు పేమెంట్లు ఇస్తే మేము 24 గంటల లోపల పేమెంట్లు ఇస్తాం. బికాజ్ రైతు పడే కష్టాలు మాకు తెలుసు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏలెత్తి చూపించే ముందు మీ వైపు చూసుకోండి. కాగ్ రిపోర్టు చూసినా మీ గురించే చండాలంగా మాట్లాడుతా ఉంది. మీరు చెప్పినటువంటి ఏ విషయాన్ని చూసినా మొదటి నుంచి చివరి వరకు అసత్యాలే ఉన్నాయి. ఆ బెంగళూరు టీంనైనా మార్చుకోండి, మీరైనా మారండి.